అనకాపల్లి ఫుడ్ పాయిజనింగ్ కేసులో కీలక విషయాలు రాబట్టారు అధికారులు. మరోవైపు అనకాపల్లి ఘటనతో అల్లూరు జిల్లాలోని పలు హాస్టల్స్ పై దాడులు కూడా చేశారు అధికారులు. కాశీపట్నం, చింతపల్లిలో పర్మిషన్ లేని 2 హాస్టల్స్ గుర్తించి వాటికి తాళాలు వేశారు. అనకాపల్లి ఫుడ్ పాయిజన్ కేసులో విచారణ కొనసాగుతోంది. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. శనివారం వెజిటబుల్ బిర్యానీ, వైట్ రైస్, పనీర్, గ్రీన్ బీన్స్ కర్రీ, పునుగులు, ములక్కాడ కూరతో పాటు సాంబార్, బూరెలు తిన్నట్టుగా అధికారుల ఎంక్వైరీలో తేలింది. కార్యక్రమంలో మిగిలిన ఆహారాన్ని విద్యార్థులు పెట్టినట్టుగా నిర్ధారించారు. స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన సమోసా తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టుగా అధికారులు వెల్లడించారు. మరోవైపు అనకాపల్లిలో ఫుడ్ పాయిజన్ కేసులు పెరుగుతున్నాయి. వివిధ ఆసుపత్రుల నుంచి కేజీహెచ్ కు 41 మంది బాధితుల్ని తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో బాలుడి పరిస్థితి సీరియస్ గా ఉండడంతో కేజీహెచ్ నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాలుడు నవీన్ కు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఇప్పటి వరకు 4 మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అధికారులు. చికిత్స పొందుతున్న 39 మందిలో 24 మంది డిశ్చార్జ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా చెప్పారు కేజీహెచ్ డాక్టర్లు. 3 పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉంది. మరో 12 మంది 48 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచనున్నట్టుగా చెప్పారు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద. మరోవైపు సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఘటనపై సీరియస్ గా ఎంక్వైరీ చేస్తున్నారు అధికారులు. లంచాలు తీసుకుని ఆశ్రమాలకు పర్మిషన్ ఇవ్వడంపై చర్యలు చేపట్టిన అధికారులు చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ పనితీరును సమీక్షించాలని ప్రభుత్వం ఆదేశాలతో యాక్షన్ స్టార్ట్ చేశారు. ఘటనపై నర్సీపట్నం ఆర్డీఓ, డీఎస్పీ సహా 5గురితో కమిటీ వేశారు.